ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. దేవుని వాగ్దానం మార్కు సువార్త 1వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును అని వాగ్దానించండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి యేసుతో చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు దేవుడి వాగ్దానించారు. వెంటనే స్టడీస్ పెట్టిన చూడండి కూడా అవునండి. అందరినీ కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేసిన స్తుతియాగం చేసిన బైబిల్ ఎత్తిన కృపను పూర్తి రాస్తారని ఇంకా ఉపవాసవాదన కూడా చేస్తాం అనమాట. అయితే దీనికి రిలేటెడ్ వాక్యాలు చూసుకుంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుట నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయం నాకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చినాడు శరీరములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నాడు అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఆలకించుట అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవా ఒక మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయడని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఇంకా నిర్గమాకాండము 23వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. అవునండి, దేవుడు తన బిడ్డలకి మన మార్గంలో మనల్ని కాపాడుతూ ఆయన మన గురించి ఆయన దూతకు ఆజ్ఞాపిస్తారంటున్నారు. మనకి అపాయం రాదంటున్నారు, దేవుని గుడారం సమీపించదంటున్నారు. ఎందుకంటే మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మన ఆవదలను తప్పిస్తారంటున్నారు. మనం ఆయన నామం ఎరిగిన కాబట్టి ఆయన మనం కనపరుస్తారంటున్నారు అనమాట. ఇంకెందుకంటే భయం, ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. అవును సరసకమైన స్థుతి స్తోత్రాలండి. మమ్మల్ని నిత్యముగా ఆశీర్వదించుందండి. మా సరిహద్దులు విశాలపరచుందండి. నీ చేయి మాకు తోడుగా ఉంచుందండి. మా కీడు రాకుండా దానిని మమ్మల్ని తప్పించుందండి. మీరు రాని మీరు ఇచ్చడానికి మేము ఎంత సిద్ధపడిన కూర్చొని ఎత్తపడకంలో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమతండి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.